కొద్దిగా అయితే మెంతి పొడి అయితే వేసుకుందామండి. అలాగే కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నా. వడగడ్డ కూరలో అండి ఇలా ఫ్రై కాకుండా కొన్ని పాలు కూడా పోసి వండుకుంటే చాలా బాగుంటుంది. పులుసు పెట్టుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే మా అబ్బాయి అయితే తినడు, అందుకే నేనైతే ఇలా వేసుకున్నా. బాగా వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఎందుకంటే బాగా వేగితే కాకరకాయల కంటే ముందు అవి మాడిపోతాయి. ఇలా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు కూడా వేసుకుంటే 2 సమానంగా అయితే వేగుతాయి. కొంచెం పసుపు, ఇప్పుడు బొడగాకరకాయ ముక్కలు అయితే వేసుకున్నాం. ఇలా కట్ చేసుకొని ఒకసారి వీటిని అయితే కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. ఇప్పుడు బాగానే మగ్గిపోయి ఉంటాయి. మూత పెట్టాం కదా, మంచి సిమ్లో మెల్లగా ఇట్లా ఉడికిపోతుంది. ఇంకొద్దిసేపు అండి, ఇంకో 5 నిమిషాలు అయితే వేగనివ్వాలి. మరి రోల్స్ లాగా కాకుండా కొంచెం కర్రీ టైప్ అయితే చేస్తున్నా. ఇవి సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. ఇప్పుడు మళ్ళీ తర్వాత మనం తిన్నామన్నా కూడా దొరకవు. ఓన్లీ ఇప్పుడు వర్షాకాలం, శ్రావణ మాసము, వినాయక చవితి ఆ టైంలో మాత్రమే దొరుకుతాయి ఎక్కువగా. ఇంతకుముందు అయితే అడవుల్లో దొరుకుతుండే, ఇప్పుడైతే వీటిని తోటల్లో కూడా పెంచుతున్నారు. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. అలాగే మీరు కూడా అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నా. ఇవి కొంచెం తొందరగా మగ్గటానికి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా అయితే వేసుకున్నాము. ఇంతైతే సరిపోతుంది. సాల్ట్ వేయటం వల్ల కొంచెం తొందరగా వేగుతాయి. వీటితో పాటు కొంచెం వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా దంచుకొని ఒక 10 రెబ్బలను అయితే ఇలా వేస్తున్నా. దీనివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచి వెల్లుల్లిపాయ తినటం వల్ల. ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. ఇలాగే మూత పెట్టేసుకొని ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయినట్టే అండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు కారం కొంచెం 1/2 కేజీ కదండి, ఒక స్పూన్ ఉండాలి, వేసుకుంటే సరిపోతుంది. ఇష్టం అండి, కారం తినే వాళ్ళు బట్టి దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా మరీ రోస్ట్ లాగా అయితే చేయట్లేదు, కొంచెం కర్రీ టైపు కలుపుకునే విధంగా అయితే చేస్తున్నా. కొంచెం కారం ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే మరొక 2 మినిట్స్ ఉంది. కర్రీ అయితే అయిపోయింది. మంచిగా చూసారా ఎంత బాగుందో. అన్నంలో కలుపుకునే విధంగా అయితే చేశాను. ఓకేనా, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే దాన్ని దించేసి పక్కన పెట్టుకుందాము.